హలో అండి అందరికీ. రీసెంట్గా ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అని చెప్పేసి ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక ఫేమస్ అయిన జర్నలిస్ట్ అనమాట. అయితే రీసెంట్గా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఏం మాట్లాడారు అని చెప్పేసి ఇప్పుడు నేను చదువుతున్నాను. ఆయనకు సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఉగ్రవాది అని తిట్టి అన్న నోటితోని ఇప్పుడు పొగుడుతున్నారు. అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఉగ్రవాది అని తిట్టారు. ఇప్పుడు అన్న నోటితోని మళ్ళీ ఆయన పొగుడుతున్నారు. బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా, బీజేపీతో లేనప్పుడు మరొకలా. అంటే బీజేపీతో ఉన్నప్పుడు లౌకికవాదం గుర్తురాదు, కానీ బయట వేరే పార్టీలతో, కాంగ్రెస్ పార్టీలతో ఉన్నప్పుడు లౌకికవాదం గుర్తొస్తుంది. వివాదాస్పద వక్ఫ్ బోర్డుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు నిలబడ్డారు అని చెప్పేసి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా అని చెప్పేసి విమర్శలు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఆయన మరికొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అవి ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే తప్ప విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఆయన ఈ మేరకు ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే, 2019 ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడి అవసరం లేదని, మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఒకానొక సందర్భంలో ప్రధాని మోడీని ఉగ్రవాదిగా కూడా పేర్కొన్నారు. రాజకీయ మనుగడ మాత్రమే చంద్రబాబు ఏకైక ప్రాధాన్యత. లౌకికవాదం విషయంలోనూ ఆయన అంతే. తన రాజకీయ ప్రయోజనాలు వాడుకోవడానికి దానిని ఒక కళారూపంగా మార్చుకున్నారు. లౌకికవాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకికవాదాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు. అవకాశ లౌకికవాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. లౌకికవాదానికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించే వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢంగా మద్దతుదారుగా నిలబడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి మంచి చేశామని చంద్రబాబు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పుకున్నారు. చంద్రబాబుది ట్రిక్కీ కేస్ స్టడీ. రాజకీయాలు సుదీర్ఘంగా కొనసాగడానికి, ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకాడరు. లౌకికవాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో నిబద్ధత స్థానంలో అవకాశవాదం అవసరం వచ్చి చేరాయి. రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయారు. వారు అనుభవించే పదవులను బట్టి లౌకికవాదానికి అర్థం మారిపోతుందని చంద్రబాబు నాయుడు తీరుని కట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్, ఈయనకి దేశవ్యాప్తంగా కూడా ఫాలోయింగ్ ఉంది, కొంచెం క్రెడిబిలిటీ కలిగిన ఒక జర్నలిస్ట్ కూడా. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ మనుగడ కోసం, తన అవసరాల కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడతారు అన్నట్లుగా ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోడీని ఉగ్రవాదాన్ని తిట్టి ఇప్పుడు మళ్ళీ మోడీ యొక్క అవసరం కోసం మళ్ళీ మోడీని పొగుడుతున్నారు అన్నట్లుగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. చూడాలి మరి దీని మీద టీడీపీ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.